షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Courageous followers. Topic for today is courageous followers. The text is from Gospel of Christ said, Mark chapter 15, verses 44 to 47. యేసు క్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం అర్పించాడు, ధారపోసాడు. సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అరిమతయి యోసేపు తెగించి అన్నమాట చూస్తున్నాము. ద రియాలిటీ ఆఫ్ జీసస్ డెత్. యేసు శిలువలో ఫెయింట్ కాలేదు ఆయన, కానీ నిజముగానే మరణించాడు. అంతలో చనిపోయినా, ఆయన అంతలోనే చనిపోయినా పిలాతు 44 వచ్చడం, ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యుద్ధకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను. శతాధిపతి సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. Death was confirmed. So we need courage disciples to follow Jesus. ఈ అనుమతి యోసేపు ఒక సజ్జనుడు, ఆయన కౌన్సిల్ మెంబర్, సన్నిహిత కౌన్సిల్ మెంబర్, took immense steps. A person risk asking for Jesus' body, stepping out of secrecy to honor him publicly. యూదుల బైబిల్ రహస్యంగా ఉన్నాడు, శిష్యుగా ఉన్నాడు. ప్రభు చనిపోయిన ఆ దేహం ఇమ్మని తెగించిన మాట. అండ్ సీ ది బోల్డ్నెస్ ఆఫ్ అరిమతయి జోసెఫ్. స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ సీక్రెసీ to honor him publicly. రహస్య శిష్యత్వం నుండి బహిరంగ శిష్యత్వం వరకు శిష్యులను వచ్చాడు, దేవుని గణపరిచాడు ఆయన. ప్రవచనం నెరవేర్చబడానికి ఆయన చనిపోయినప్పుడు ధనవంతుని దగ్గర ఆయన సమాధిలో పాతి పెట్టబడిన యెషయా ప్రవచనం అనేది ఈయన ద్వారా నెరవేర్చబడది. ద రిచ్ మ్యాన్. యోహాను సువార్త 19:39 నికోదేము అర్ధరాత్రిలో వచ్చిన ఆ వ్యక్తి, వీరిద్దరు కూడా ప్రభు దేహమునకు సుగంధ ద్రవ్యముల నారుబట్టలు చూసి ప్రభుని సమాధిలో ఉంచారు. నికోడెమస్ వాస్ ఎ సాడ్యూసీ, ద ఫారిసీ, అండ్ జోసెఫ్ వాస్ ఎ సాడ్యూసీ. యోసేపు సద్దుకయ్యుడు, నికోదేము పరిసయ్యుడు. బట్ దే స్టూడ్ ఫర్ జీసస్. They stood with Jesus. They stood for Jesus to suffer the loss of everything. దేనిని కోల్పోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు ది పబ్లిక్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద సీక్రెసీ. సీక్రెసీ అండ్ సీక్రెట్ డిసైపుల్షిప్ ఇస్ బ్యాన్. బహిరంగ ముందుకు వచ్చారు వారు. వారి భక్తి భావాన్ని, శిష్యత్వాన్ని వారు వ్యక్తీకరించారు. వాక్యానుసారముగా వారు కరేజ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు చనిపోయిన తర్వాత ధైర్యముగా పిలాతు దగ్గర వచ్చి దేహము తీసుకొని వారు ఎంతో చక్కగా ఆ అంత్యక్రియలు వారు జరిగించారు. సో యూ నీడ్ బోల్డ్నెస్ టు ఫాలో జీసస్. యూ నీడ్ బోల్డ్నెస్ కరెక్ట్ టు డూ థింగ్స్ ఫర్ గాడ్. ప్రభువుగా నిలబడాలి, ప్రభుతో ఉండాలి. అన్ని సమయాల్లో కూడా ప్రభుతో నిలబడే తత్వము, ప్రభుతో ముందు సాగిపోయే ఆ మనస్తత్వం నీలో ఉన్నప్పుడు ఎంతగానో దీవించబడతావు. సో లెట్ us follow
courageously. Let us take a stand for Jesus. Let us stand with Jesus. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతర మీ స్తుతిస్తూ అవుతారు తండ్రి. మీకు నిలబడడానికి, మీతో ఉండటానికి తండ్రి, ధైర్యంతో మేము అనుసరించడానికి ప్రభువా ఆత్మశక్తి మాకు దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.